గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 14 రోజుల వయస్సున్నటువంటి పసికందును, ఆ పాపను తన తండ్రి జగత్ అనేటువంటి వ్యక్తి, నేపాల్కు చెందినటువంటి వ్యక్తి ఇక్కడ గుల్షన్ కాలనీలో ఒక అపార్ట్మెంట్కు వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. తరచుగా తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నట్లుగా కూడా, ముగ్గురు కూతుర్లే పుట్టడం ద్వారా ఇప్పుడు కూడా తన కూతురే పుట్టింది అని చెప్పి ఆ కూతురు పైన పగ పెంచుకొని తనను అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చినటువంటి ఈ యొక్క అమానుష ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. తను తన కూతురిని హతమార్చిన వెంటనే 7 టూమ్స్ దగ్గర తన మృతదేహాన్ని, ఆ పాప మృతదేహాన్ని పక్కన చెత్త కుప్పలో పడవేసి తను పరారైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. పరారైనటువంటి తర్వాత అటు లకిడీ కపుల్ ఆ ఏరియాలకు తను పరారైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే ఆ పాప మేనమామ తన బంధువులందరూ కూడా కలిసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి తరుణంలోనే సుమారు 2 గంటల ప్రాంతంలో ఆ పాప చనిపోయినట్టుగా కూడా నిర్ధారించుకొని తన తండ్రిని జగత్ని అదుపులోకి తీసుకొని విచారించగా పాప మృతదేహం కూడా లభ్యమైనట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ 7 టూమ్స్ దగ్గర. అయితే పాప మేనమామ మనోజ్ మనతో ఉన్నారు. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎందుకు తను జగత్ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది అనేది కూడా అడిగి తెలుసుకుందాం. मनोज भाई, आपका भाईजान है ना जगत? जगत तो हाँ जीजा जी, क्यों कर दिया उन्होंने? पहले उसका मेंटल कंडीशन है क्या कोई? हाँ, उसका थोड़ा मेंटल बोले तो अब उसका मेंटल थोड़ा काम नहीं कर रहा था। हाँ। दो चार दिन हो गया तब से। अभी घर पे 2-4 दिन ऐसे मेंटल खराब हो गया था। अभी कैसे वहाँ पे रात में सोए थे बच्चे, 4 बजे डायरेक्ट बिस्तरा में से उठा के बाहर गेट पर लेके आके उसका गर्दन काट दिया। गर्दन काटने के बाद डायरेक्ट उसने लेके आया अपना ये 7 टम रोड है, वहाँ पे एक जंगल है बड़ा, जंगल में लेके छोड़ दिया। छोड़ने के बाद वो वहाँ पे बच्चे को फेंक दिया, डायरेक्ट वो लकड़िया पुल भाग गया। वहाँ से फिर अपन सुबह जाके वहाँ से लेके उसको पकड़ के बांध के लेके आए इधर पुलिस चौकी पे लेके। फिर आप इसको अंदर डाल दिए। अंदर डालने के बाद अपन उसको बच्चे को ढूंढने गए। बच्चे को ढूंढने गए, वहाँ जंगल में मिले बच्चे। फिर वहाँ से लेके आए इधर। लेने के बाद अभी बच्चे तो पोस्टमार्टम में लेके चले गए। बस ऐसे उसको अभी क्या है, जितना 13-14 दिन की बच्ची है उसने मर्डर कर दिया। उसको अच्छा से अच्छा उसको न्याय दिलाना है, अपने को न्याय चाहिए, वही बोलना चाहता हूँ। आपका जीजा जी और आपका बहन को कितना बचे? बच्चे एक भांजी है बड़ी, 2 साल की है। अब ये फिर नेक्स्ट अभी भांजी हुई और 13-14 दिन की हुई थी, मर्डर कर दिया उसने। बस वही बोलना चाहता हूँ। वो आपको और एक लड़का को भी ऐसा हाँ, पहले मार 2 साल पहले की बात है। एक लड़का भांजा हुआ था, 1 महीने हुआ था उसका भी। अभी कैसे दोनों अभी बहन और जीजा जी बोल रहे उसका पैर लाग के वो मर गया, ऐसा बात था। बाहर सुने आ रहा हम लोग को। फिर बाहर से क्या सुने आ रहा बोले तो उसका गला पकड़ के मार दिया बोल के बात ऐसा सुना आ रहा। फिर फिर पुलिस से ऐसा केस कुछ भी नहीं किया। अरे अपन ने अभी नॉर्मली बात वही बोल के अपन डायरेक्ट उसको शमशान घाट लेके उसको गाड़ दिए। अब फिर वो होने के बाद भी अभी भी ऐसे कर दिया। अभी तो कैमरा में फेस टू फेस देखा जा रहा, बाहर लेके पूरा गेट में गला काट दिया था उसने। पूरा कैमरा भी सुबह चेक किया था आप लोगों ने। సో ఇది అయితే 2 సంవత్సరాల క్రితం నెల రోజుల వయసు ఉన్నటువంటి జగత్తు, అలాగే గౌరీ విశ్వకర్మల కొడుకు అయినటువంటి కుమారుడైనటువంటి ఆ బాబును కూడా జగతే హత్య చేసి ఉండొచ్చు అని చెప్పి కూడా అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. తన మేనమామ అయినటువంటి మనోజ్ కూడా చెప్తా ఉన్నాడు. అయితే ఆ జగత్తు అలాగే గౌరీ ఎవరైతే విశ్వకర్మ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా సాధారణంగానే బాబు చనిపోయాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రము తన కాలర్ పట్టుకొని నేలకేసి కొట్టడం వల్లనే చనిపోయాడని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అత్యంత దారుణంగా 14 రోజుల వయసున్నటువంటి ఈ చిన్న పాపని అత్యంత పాశవికంగా, కిరాతకంగా, మరీ దారుణంగా 2 ముక్కలు చేసి సుమారుగా ఉదయం 4 గంటల సమయంలో ఆ పాపని బయటికి తీసుకెళ్ళి 7 టూమ్స్ దగ్గర ఉన్నటువంటి కొంత ఖాళీ ప్రదేశంలో, నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి తన గొంతు పైన కత్తి పెట్టి 2 ముక్కలుగా చేసి అక్కడే పడవేసి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. తర్వాత ఆ గౌరీ విశ్వకర్మ తన పాప కనిపించడం లేదని చెప్పి గోల్కొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా వెంటనే పోలీసులు హుటాహుటిన మొత్తం అంతా కూడా సెర్చ్ చేయడంతో అటు జగత్ కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుసుకొని జగత్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ పాపని తనే హత్య చేసినట్టుగా కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరీ దారుణంగా రోజు రోజుకి మానవత్వం అనేది లేకుండా పోతూ ఉంది.
సొంత తల్లిదండ్రులే కన్న పిల్లల్ని కడతీరుస్తున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ఇంత కఠినంగా తయారవుతున్నారు అనేది కూడా ఒక పక్క అటు మానసిక వైద్యులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ జగత్ కండిషన్ చూసుకున్నట్లయితే తను కొంత మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. మాటిమాటికి కోపానికి గురయ్యి కోపోద్రిక్తుడై కూడా అటు భార్య పైన పిల్లలపైన కూడా చేయి చేసుకుంటాడని చెప్పి తన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంజుతో విజయ్, బిగ్ టీవీ, గోల్కొండ నుంచి.